సుగ్రీవ, ఈ మాల నాకు మార్గదర్శి. దీన్ని ధరించు, నిర్భయంగా వెళ్ళి పోరాడు. నీకింకా బుద్ధి రాలేదురా స్వామి? ఆ క్షుద్రుడు సుగ్రీవుడే మనల రణసన్నద్ధుడై సింహనాదం చేస్తున్నాడు. వాడి ఆటోపం అణచివేసి వస్తాను. స్వామి, శాంతించి ఆలోచించండి. నిన్న పరాజితుడై పారిపోయిన శత్రువు నేడు మరల రణోన్ముఖుడైనాడంటే బలవత్తరమైన అండ చూసుకుని గానీ సాహసించలేదు. అయోధ్యాధిపతులైన మహావీరులు రామలక్ష్మణులు అతనికి బాసటగా ఉన్నారని వేగుల వల్ల విన్నాను. అప్రమేయ బలపరాక్రములైన ఆ సూర్యులతో నీకు వైరం వద్దు స్వామి, వద్దు. వెర్రిదాన, ఆ రాముని సంగతి నీకంటే నాకు బాగా తెలుసు. అతడు ధర్మవేత్త, కృతజ్ఞుడు, కరుణామయుడు. ఆ ఉదాత్త చరిత్రుడు అకారణంగా నాపై వైరం తలపెట్టడు. అయినా ఎదిరి కథనానికి పిలిచినప్పుడు సహించి మిన్నకుండుట కన్నా మరణించుట మేలు. వస్తాను. ఇంద్రజిత్తు మాయదారి ఎదురులేని బ్రహ్మాస్త్రం వేసి కపిని బట్టి కట్టి నిలిపే తండ్రి గారి కట్టెదుట లీలగ అవలీలగ కలవాళమ్మును పెంచి శ్రీరామచంద్ర ప్రభు. అది నీ నవరత్న పీఠి, ఇది ఒక కపితోక గద్దే అని పక పక నవ్వెను శ్రీ ఆంజనేయమూర్తి. నా మాట వినవు, నీ మంచి నెరుగవు, నీ 10 తలలు అందానికా మన తండ్రి పదధూళి పడుము, మన తల్లినక విడిచిరమ్ము. శ్రీరాములకు వైరులు లేరు, దాశరథి దయాశరథి, దాశరథి దయాశరథి, దాశరథి దయాశరథి. అగ్రజ అగ్రజ శాంతించు, రాయిబారి అబద్ధుడు. వెంకటించి దశకంఠుడు కింకరులకు ఆనతిచ్చే, అంటించుడు నూనె పోసి చిచ్చు, ముచ్చుకోక కుచ్చు. ఆంజనేయుడొక ఆటగా ఆనగరం పై జగసి కాకాసుల కాష్టంల లంకాపురి దహించే.
ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.